అందరికీ వందనములు. దేవుని నామమున స్తోత్రములు. మంచిది. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేటి మన ధ్యానాంశము, యెహోవా మీ మధ్యన అద్భుత కార్యములు చేయును. యెహోవా మీ మధ్యన అద్భుత కార్యములు చేయును. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం చదువుకుందామండి. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును కనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. ఇక్కడ యెహోషువ ఇశ్రాయేలుకి ఆజ్ఞాపించాడు. ఏమనంటే, రేపు యెహోవా మీ మధ్యన అద్భుత కార్యములు చేయును, మిమ్మును మీరు శుద్ధిపరచుకొనుడి. యెహోవా అద్భుత కార్యములు చేయాలంటే మనం ఫస్ట్ ఏం చేయాలి? మనల్ని మనము శుద్ధీకరించుకోవాలి. మనల్ని మనం శుద్ధీకరించుకోనంటే మన హృదయాన్ని దేవునికి సమర్పించుకోవాలి. పరిశుద్ధమైన రక్తంలో, ప్రభువైన యేసు పరిశుద్ధమైన రక్తంలో మనము మన పాపములు కడుక్కొని మనల్ని మనము శుద్ధీకరించుకున్నట్లయితే మన మధ్యలో అద్భుత కార్యములు దేవుడు చేస్తాడండి. అద్భుత కార్యం చేయాలంటే మనం ఏం చేయాలి? ముందు శుద్ధీకరించుకోవాలి. శుద్ధీకరించుకోవడం అంటే మనల్ని మనము మన పాపములని ప్రభువైన యేసు రక్తంలో కడిగి శుద్ధి చేసుకున్నట్లయితే మన మధ్య అద్భుత కార్యములు చేస్తాడండి దేవుడు. అద్భుత కార్యములు ఫస్ట్ ఎవరి జీవితంలో అద్భుత కార్యం జరిగిందో చూద్దామండి. ఎస్తేరు తల్లిదండ్రులు లేని బాలిక, అనాథ బాలిక అయినప్పటికీ తన పినతండ్రి అయిన మొర్దెకై దగ్గర ఆమె పెరుగుతుంది. చిన్నాన్న దగ్గర పెరుగుతుంది. అందరూ ఆమెను అని ఉంటారు, నీకు తల్లిదండ్రులు లేరు, నీకు వివాహం ఎవరు చేస్తారు, నీకు మంచి భర్త రాడు, అది ఏదని అని ఉంటారు. కానీ ఆమె దేవుని యందు నమ్మకం ఉంచి దేవునికి పినతండ్రి చెప్పిన మాటలు విని ఆయన ఏ విధంగా ప్రార్థన చేయమంటే ఆ రీతిగా ఆమె ప్రార్థన చేసుకుంది. ఆమె శుద్ధీకరించుకుంది తన హృదయాన్ని. అప్పుడు దేవుడు ఆమె జీవితంలో అద్భుతం చేశాడండి. అద్భుతం అనేది జరిగింది. ఏంటో అద్భుతం అంటే, ఆ తల్లిదండ్రులు లేని అనాథ బాలిక అయిన ఆమె ఒక రాణి అయ్యిందండి. ఎస్తేరు ఒక రాణి అయింది. ఇప్పుడు అందరూ ఎస్తేరు పేరు పెట్టుకుంటారు కదా. ఎందుకు ఎస్తేరు పేరు పెట్టుకుంటారంటే, ఆమె రాణి కాబట్టి తన బిడ్డలు కూడా రాణిలాగా ఉండాలనే ఉద్దేశంతో ఎస్తేరు పేరు ఎక్కువగా పెట్టుకుంటారు. కాబట్టి ఇక్కడ అద్భుతం అనేది ఎలా జరిగింది? ఎస్తేరు తమ హృదయాన్ని శుద్ధీకరించుకొని ప్రభువైన దేవుని సన్నిధిలో మొక్కింది, ప్రార్థించింది. ఉపవాసం ఉండి ప్రార్థించి ఉంటుందండి. ఆమె ప్రార్థనలో దేవుడు ఆలకించాడు. ఆమె జీవితంలో అద్భుతం చేసి ఆమెను ఒక రాణిగా చేశాడు. ఇంకా ఎవరి జీవితాల్లో అద్భుతం చేశాడో చూద్దాం. బాలుడైన దావీదు గొర్రెలను కాచుకుంటూ ఉండేవాడు. అయినప్పటికీ దావీదు ప్రతిదినము దేవుణ్ణి స్తుతిస్తూ ఉండేవాడు. దేవుణ్ణి ఏమని స్తుతించేవాడు? యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును. నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును. జలరాశుల నుండి బలమైన చేతితో, జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు, వెలుపల చేర్చిన బలమైన దేవుడు. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా కాళ్ళను లెడి కాళ్ళగా చేసి ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి, నా కాళ్ళను లెడి కాళ్ళగా చేసి ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి, రక్షణ కేడెము నాకందించి, రక్షణ కేడెము నాకందించి, అక్షయుడగు యేసు పక్షము చేర్చిన, అక్షయుడగు యేసు పక్షము చేర్చిన.
హోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. ఈ రీతిగా బాలుడైన దావీదు యెహోవాని స్తుతించాడు. చిన్నతనం నుంచి, బాల్యం నుంచి దేవుని చేత అభిషేకించబడ్డాడు దావీదు. బాల్యంలోనే దేవుని చేత అభిషేకించబడిన దావీదు జీవితంలో మహా అద్భుతం జరిగింది. ఏంటో అద్భుతం అంటే ఆయన్ని రాజుగా చేశాడు. ఇశ్రాయేలీయులకి రాజుగా చేయటం జరిగింది. బాలుడైన దావీదు ప్రభువుని ప్రతిదినము స్తుతించటం వలన దేవుడు అద్భుతం చేశాడు. ఏంటో అద్భుతం అంటే గొర్రెలు కాసుకునే దావీదు మహారాజుగా అయ్యున్నాడు. ఈ విధంగా అద్భుతాలు జరగాలి అంటే మనలో శుద్ధి అనేది ఉండాలి. మన హృదయాన్ని శుద్ధీకరించుకోవాలి. హృదయాన్ని శుద్ధీకరించుకున్నట్లయితే దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేస్తాడు. ఎస్తేరు జీవితంలో చేసిన అద్భుతం, దావీదు జీవితంలో చేసిన అద్భుతం మన జీవితాల్లో కూడా దేవుడు చేస్తాడు. మీ అవసరాలు ఏమైనా సరే, దావీదు ఎస్తేరుకు తన వివాహం చేసుకోవాలని తను ప్రార్థించింది. అలాగే యవ్వన కాలంలో ఉన్న బిడ్డలు తమ వివాహం కోసం దేవుణ్ణి ప్రార్థించుకోవాలి. హృదయాన్ని శుద్ధీకరించుకొని ఎస్తేరు వలె ప్రార్థించినట్లయితే దేవుడు మంచి వివాహ సంబంధాలను దేవుడు అనుగ్రహిస్తాడు. బాలుడైన దావీదు దేవుణ్ణి స్తుతించడం వలన దేవుడు అద్భుత కార్యం జరిగించాడు. మహారాజుగా చేసి ఉన్నాడు. కాబట్టి దేవుణ్ణి స్తుతించాలి. మన బిడ్డల అవసరాల కోసం మనం దేవుణ్ణి స్తుతించినట్లయితే, దేవుడు మనం హృదయాలను శుద్ధీకరించుకొని స్తుతించినట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అది ఏ అవసరమైనా చాలా, అప్పులు బాధలైనా అవ్వచ్చు, పిల్లల వివాహాలు కావచ్చు, పిల్లలకు ఉద్యోగాలు కావచ్చు, పిల్లలకి చదువులు కావచ్చు, ఏదైనా సరే నీకు కావాల్సింది అద్భుతం దేవుడు చేస్తాడండి. మన జీవితంలో అద్భుతం చేయడానికి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడండి దేవుడు. కాబట్టి ఈ చిన్న వాక్యము మనమందరం కోరుకుని దేవుని యొక్క ఆశీస్సులు పొందుకోవాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తి మిక్కిలి కృపగలన ఘనమైన యేసురాజు మీ పాదములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా మీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు ప్రభా. మా మధ్యలో అద్భుత కార్యములు చేస్తానని మాట్లాడావు తండ్రి, నీకు వందనాలు నాయనా. మేమందరం ప్రభా మా హృదయాలను శుద్ధీకరించుకొని ప్రభా మీ యొక్క అద్భుత కార్యాలను చవి చూసే భాగ్యం మా అందరికీ అనుగ్రహించమని, నీ రాకడకు మమ్మల్ని అందరినీ ఆయత్తపరచమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.